ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క వాక్య విషయంలో హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎవరంట? నీతిమంతుడు విశ్వాస మూలముగా దేవుళ్ళు బ్రతుకుతాడని వాక్యం రాయబడుతున్నది. నీతిమంతుడు ఎవరండి? దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడేవాళ్ళు, సత్యము కావాలని కోరుకునేవాళ్ళు, నిత్యత్వం నిత్య జీవములో ఉండాలి అని ఆశ కలిగిన ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకనే వాక్యం రాయబడుతున్న మాటలు ఏమనంటే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉంటామో, విశ్వాసము ద్వారా మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే విశ్వాసం అనేది చాలా గొప్ప. దేవుడి బిడ్డలారా, విశ్వాసం అంటే ఏదో అర్థము కాని ఒక స్థితిలో ఉండి భక్తి చేస్తున్నావేమో, జాగ్రత్త. ఎందుకంటే విశ్వాసం అనేది మన యొక్క పితరులు ఎంతోమంది విశ్వాసము ద్వారా గొప్ప బలమైన కార్యాలు చేయగలిగినారు. ఎందుకో తెలుసా? దేవుడి వలన వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారు కాబట్టి, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కాబట్టి నిజంగా ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణము వైపు చూడగలిగినారు. మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో తిరిగి మళ్ళీ అదే దేశానికి మేము వెళ్తాము. కాబట్టి ఈ లోకంలో మాకు కావలసింది ప్రాముఖ్యమైనది విశ్వాసము. విశ్వాస నేత్రములతో దేవుని చూసినప్పుడు ఆ యొక్క గొప్ప రాజ్యములో, ఆ యొక్క ఉండబోయే శాశ్వతమైన రాజ్యములో దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో నువ్వు విశ్వాసివి అయితే దేవుడిని నువ్వు తప్పనిసరిగా విశ్వాసముతో వెంబడిస్తావు. నిజంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాగుపడుతూ డబ్బులన్నీ ఖర్చు చేసుకొని వైద్యుల చేత బాగుపడలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆమె ఒక్కటే ఒక తీర్మానం చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు సింగు తాకితే చాలు నేను స్వస్థపరచబడతాను అని విశ్వాసముతో జనసమూహం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చి ఆయన చేసే బోధలు విని ఎంతగానో స్వస్థపరచబడుతూ, దెయ్యాలు వెళ్ళిపోయినా, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, మగవారు మాట్లాడుతూ ఉన్నారు, ఆఖరికి చనిపోయిన వారు కూడా లేపబడుతూ ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి విశ్వాసంతో వచ్చినది. ఆ వస్త్రపు సింగు తాకినది. ఆమె ఎప్పుడైతే వస్త్రపు సింగు ముట్టినదో వెంటనే తనలో ఉన్న రక్తపు యొక్క ఆ దార అనేది ఆగిపోయినది. చూసినారా దేవుడి బిడ్డలారా? ఆయన అంటున్నాడు, నాలో ప్రభావం పోయినదే నేను అన్నప్పుడు ఆమె అందరి ఎదుట తన సాక్ష్యం చెప్పాలని అలాగా అన్నప్పుడు ఇక ఆమె నేను మరుగై ఉండలేనని సంగతి తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి తన సంగతి అంతా చెప్పినప్పుడు, అమ్మ కుమారి, నీ విశ్వాసము గొప్పది, సమాధానం గలదానివై వెళ్ళమంటున్నాడు. విశ్వాసం లేదే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏ కార్యము జరిగించడు. దేవుడి బిడ్డలారా, విశ్వాసం అనేదే ఒక క్రైస్తవుడికి ప్రాముఖ్యమైన యొక్క పునాది అయి ఉన్నది. విశ్వాసము ద్వారా దేవుణ్ణి నమ్ముదాము, ఆయన్ని వెంబడిద్దాము. వాక్యం ఏమని రాయబడుతుందంటే, అయితే నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. నీకు విశ్వాసం ఉంటే 12 సంవత్సరాల నుంచి ఉన్న రోగం పోయింది. అలాగనే ఈనాడు నిన్ను ఏదిస్తూ బాధిస్తూ ఎంతో దీర్ఘకాలం నుండి ఒకవేళ బలహీనతకి, రోగానికి గురవుతున్నావేమో, ఇప్పుడే మోకరించి విశ్వాసముతో ప్రార్థన చేయి. అయ్యా, ఈ పరిస్థితి నాకెందుకు ఇలాగా ఉంటున్నది? రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో వచ్చినప్పుడు స్వస్థత పొందుకున్నది కదా, అలాగనే నన్ను కూడా స్వస్థపరచు ప్రభు అని అడిగితే ఆయన తప్పనిసరిగా నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఆనాడు దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. అయితే నువ్వు విశ్వాస నేత్రములతో ఆయన వైపు చూడు, అప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడద్ది, నీ విశ్వాసం బలపరచబడితే పరలోక రాజ్యంలో కూడా నువ్వు ఉండటానికి అవకాశము ఉంటుంది.
ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన ప్రార్థన చేసుకున్న మహాపరిషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభా, విశ్వాసంతో నిన్ను వెంబడించి నీ నామాన్ని గణపరచడానికి సహాయం చేయ ప్రభా. వినే బిడ్డలు, వీడియోలు చూసే బిడ్డలు, వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించి వారిని వారి విశ్వాసాన్ని బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.